అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించేవాడు దానిలో ప్రవేశింపడు. ఇది జీవ గ్రంథం. ఇక్కడ కూడా జీవ గ్రంథం ఉంది. ఈ జీవ గ్రంథంలో రాయబడిన వారేమో పరలోక రాజ్యానికి వెళ్తారు. వేరొక గ్రంథంలో రాయబడిన వారేమో అక్కడ తీర్పు పొంది పాతాళలోకానికి వెళ్తారని చెప్పేసి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మరి భక్తులు మాట్లాడుకునే మాటలు గ్రంథంలో ఎక్కడ ఉంది? మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయబడింది. మలాకి 3వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, మలాకిలోకి రండి. గ్రంథాలు విప్పబడగా గ్రంథాల్లో మన బతికేంటో బయలుపడి అక్కడ మన విషయాలన్నీ బయటకు వస్తాయి. అక్కడికి హల్లెలూయా. గ్రంథాలు 3వ అధ్యాయం 16వ వచనం అక్కడ మాట్లాడుతుంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. ఇక్కడ దేవుని యందు భయభక్తులు గలవారు ఆయనను గురించి మాట్లాడుకొనుచుండగా, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకొనుచుండగా, వీరు నన్ను గురించి ఏం మాట్లాడుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని బట్టి దేవుడు భక్తుల గురించి రాసినటువంటి గ్రంథం ఇది. కొరింథీయులు రాసిన పత్రికలో ఇంకో మాట ఉంటుంది. ఏ మాట అంటే, మనందరము దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎక్కడ రాయబడి ఉంటుంది అంటే వేరొక గ్రంథము, అది జీవిత గ్రంథము. అది ప్రతి మనిషి కూడా జీవిత గ్రంథము. ఆ గ్రంథంలో నువ్వు మాట్లాడే ప్రతి మాటకే, అది నువ్వు మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా, మనిషిని దూషించినా, లేకపోతే స్త్రీ గురించి మాట్లాడినా, పురుషుడి గురించి మాట్లాడినా, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్పి నీవు మరి ఆ చునకానందం పొందుకున్నా, లేకపోతే కొంతమంది దేవునినే ఈరోజు డైరెక్ట్గా దూషించేయడం, ఈరోజు దేవుని సేవ చేసే సేవకులనే డైరెక్ట్గా అటాక్ చేసి చంపేయటం, ఇలాంటి పనులన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడద్ది. అది వేరొక గ్రంథము. ఆ గ్రంథమే జీవిత గ్రంథము. ఆ గ్రంథంలో రాయబడినట్టుగా నీ బ్రతుకు తీర్పు ఉంటుంది. నీ యొక్క తీర్పు ఉంటుంది. చచ్చిపోయినాక కుక్కో పందో పిల్లో కాకో కోడో కుక్కో అవో కానీ నీ శరీరం చచ్చిపోద్ది. దీన్ని కాలుతుమో మట్టిలో కప్పెడతామో ఏదో జరుగుద్ది. ఈ నీలో ఉన్నటువంటి ఆత్మను చూసేవా? ఆత్మ పరమాత్ముడిది. ఆ ఆత్మ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి నిలబడద్దే. నీవు శరీరంతో ఉండగా నువ్వు చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు ఆ ఆత్మ భరించాల్సి వస్తుంది. జాగ్రత్త గమనించండి. ఇక్కడ తిండి కోసమో, డబ్బు కోసమో, శరీర సుఖం కోసమో నీ ఇష్టానుసారంగా నీ శరీరాన్ని ఉపయోగిస్తే నీ ఆత్మ తదనంతరం దేవుని దగ్గర చేతులు కట్టుకుని నిలబడి శాశ్వతమైన ఉగ్రతకు గురి అవ్వాల్సి వస్తుంది. కాబట్టి నీవు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో. నీ పేజీ నువ్వు తిరగే చూసుకో. గడిచిన రోజులో ఏం చేసావు, ఈ రోజున ఏం చేస్తున్నావు, లెక్కలేసేటప్పుడు ఏ లెక్క వేస్తున్నావో తెలుసుకునే చేస్తావు. గుడ్డితనంగా ఏం చెయ్యు. దారంటే వెళ్ళేటప్పుడు ఏ దారి గుండా వెళ్తున్నావు అని చెప్పి తెలుసుకునే వెళ్తావు. గుడ్డితనంగా ఏం వెళ్ళావు. తినేటప్పుడు అన్నం తింటున్నావా, అన్నంలో ఏం కూర వేసి తింటున్నావు అనేది కూడా తెలుసుకునే తింటావు. గుడ్డితనంగా ఏం తినవు. తాగేది నీళ్లు తాగుతున్నావా, కళ్ళు తాగుతున్నావా, సారా తాగుతున్నావు తెలుసుకునే తాగుతావు. నీ ఇష్టం. నీ గుడ్డితనంగా ఏం తాగవు. అలాగే నువ్వు జీవించే జీవితం కూడా ప్రతిరోజు ఎలా జీవిస్తున్నావు అనే విషయాన్ని కూడా నువ్వు తెలుసుకుని జీవించు. అడ్డదిడ్డాలుగా ఇష్టానుసారంగా కాపు సూపు లేని బర్రి కొట్టిలాగా బతకూడదు. మనిషి ఎలా బ్రతకాలంటే, నేను ఒకరి చేత నిర్మించబడ్డాను, నేను ఒకరి సొత్తుని నేను అనుభవిస్తున్నాను, అనుభవించిన వాడికి నేను లెక్క చెప్పాలి అనే విషయాన్ని నువ్వు గుర్తించి గమనించి బ్రతకాలి. హల్లెలూయా. పంచభూతాలు సృష్టించినటువంటి దేవుడు పంచభూతాల్లో నిన్ను పెట్టి, పంచభూతాలు నీలో పెట్టి, నీకు తల్లి గర్భంలో నుంచి నిన్ను బతికించి, నిన్ను ఇంతకాలము ప్రతిరోజు నీకు ఆహారం పెట్టి నిన్ను బతికించిన దేవుడు నిన్ను ఒక రోజు లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో నీవు నిలబడాలి. కాబట్టి ఆ లెక్కలో నిలబడినప్పుడు నువ్వు నిలబడుతున్నావా, తేలిపోతున్నావా, పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావా, అనగా స్వర్గానికి వెళ్ళగలుగుతావా, మోక్షాన్ని పొందుకోగలుగుతావా, ఆ మోక్షాన్ని పొందుకోలేవా, పాపంతో జీవిస్తున్నావా, పాపం లేకుండా జీవిస్తున్నావా, పాపం క్షమించబడిందా, పాపం క్షమించబడలేదా, ఈ లోకంలో నువ్వు ఎలాగున్నావు అనే విషయాన్ని నువ్వు తెలుసుకుని బ్రతుకు. ఏ ధర్మం నిన్ను కాపాడలేదు. ఇవాళ ధర్మాల కోసం కొట్టుకుని తిట్టుకుని నాన్న ఇష్టానుసారంగా పిచ్చుకొక్కలాగా బట్టలు చింపుకుని ఏమండి
పిచ్చి కుక్కలా బట్టలు చింపుకున్నంత మాత్రాన ఏది నిన్ను కాపాడలేదు. నిన్ను కాపాడేది దైవం ఒకటే. ఆ దైవమే నరవతారంలో వచ్చింది, మానవ అవతారంలో వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవమే నరవతారంలో మానవ అవతారంలో వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలోకి వస్తే, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో తన శరీరాన్ని ధరించుకుని వచ్చెను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా శరీరాన్ని ధరించుకుని మన మధ్యలో వచ్చి యేసు ప్రభువులాగా ఒక ఆకారాన్ని ధరించింది. ఆయనే, అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఆయనే లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయనే గొర్రెపిల్లగా మనిషికి దేవుడికి మధ్యలో మరి ఒక గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు. పాత నిబంధన గ్రంథాల్లో పాపానికి పరిహారం కలగాలి అనంటే గొర్రెల రక్తాన్ని, పొట్టేలు రక్తాన్ని, మేకపోతుల రక్తాన్ని, పావురాల రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని చిందించేవారు. లేవియా కాండంలోకి వెళ్తే, లేవియా కాండం, సంఖ్యాకాండం, నిర్మాకాండంలోకి వెళ్తే మరి పాపం నుంచి విడిపించబడాలి. ఎలాగో అనంటే పాప విముక్తుడు మనిషి కావాలంటే వీడు చేసిన పాపానికి జంతు బలి అర్పించాలి. అది పాత నిబంధన కాలం. కానీ క్రొత్త నిబంధన కాలంలో ఇక జంతు బలు లేవు. జంతు బలు లేకోకుండా దేవుడే మనందరి మధ్యలో ఆయనే బలయ్యాడు. ఆయన రక్తము ద్వారానే మనందరికీ పాప విమోచన, క్షమాపణ కలుగుతున్నది. కాబట్టి యేసు క్రీస్తు రక్తము ద్వారా మాత్రము తప్ప ఒక మనిషి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వేరొక దారి లేదు. ఒకవేళ నువ్వు నివసించే ఊరికి రావడానికి 4 దారులు ఉండొచ్చు. అలా నువ్వు కల్పించుకోవచ్చు. ఒక ఊరు రావడానికి 4 దారులు ఉన్నాయి, అలాగే మాకు అనేక దారులు ఉన్నాయి, మేము ఏదో దారి గుండా పడి వెళ్ళిపోతాం అనుకుంటున్నావు. నీ ఎన్ని దారులు నువ్వు అనుసరించినా నీ బ్రతుకు నిజాయితీగా బ్రతుకుతున్నావా? నీవు నిజాయితీగా జీవిస్తున్నావా? నీ జీవితాన్ని దేవుడు మెచ్చుకునేలాగా జీవిస్తున్నావా? చాలా జాగ్రత్తగా గమనించు. నువ్వేదో దారి గుండా వెళ్ళిపోతానని ఒకరిగాతో ఒకరు నన్ను చేయబెట్టుకు లాగరా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ నీ ప్రవర్తన బాగుందా, నీ జీవితం బాగుందా, నీవు అబద్ధాలు ఆడకుండా, తాగుబోతు లేకుండా, తాగుడు తాగకుండా, వ్యభిచారాలు చేయకుండా, దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవించకుండా నీ జీవితాన్ని ఏదైనా ఒక రోజు నువ్వు వెళ్ళబుచ్చున్నావా? నీ మోసకరమైన జీవితం, నువ్వు చేసేటువంటి వ్యతిరేకమైన జీవితం ద్వారా దేవునికి ఉగ్రతగాని పుట్టిస్తే ఆ ఉగ్రత వల్ల నీవు ఏ దారి గుండా వెళ్ళినా ఆ దారులు ముయ్యబడతాయి. ఏకైక మార్గం, ఒకే మార్గం. ఆ మార్గం యేసు మార్గం. హల్లెలూయా. ఆ మార్గం పరలోకానికి వెళ్ళడానికి ఏకైక మార్గం, ఒకటే మార్గం, అది యేసు మార్గం. ఆ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేయకుండా నువ్వు ఎన్ని దారులు గుండా ప్రయాణం చేసినా నీ గమ్యస్థానానికి నువ్వు చేరలేవు. నీ గమ్యస్థానానికి నువ్వు చేరలేవు. ఎందుకనంటే పరలోకానికి వెళ్ళడానికి నేనే మార్గం అన్నాడు యేసు ప్రభు. ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఎవరు మార్గం అంటే నేనే మార్గం, నేను తప్ప వేరొకరు మార్గం లేడు అని చెప్పేసి యేసు ప్రభు వారు స్పష్టంగా ఘంటాఘోషంగా చెప్పారు ఆయన. ఈరోజు నేను ఏదో ఒక మార్గాన్ని అనుకున్నాను, నేనేదో ఒక ధర్మాన్ని అనుకున్నాను, నా ఇష్టం ఏదో, నాకేదో ఇలా తోచింది, నేను ఈ మార్గం గుండా నేను మరి చనిపోయిన తర్వాత నేను భగవంతుడి దగ్గరకో, పరమాత్ముడి దగ్గరకో, స్వర్గానికో, నేను కైలాసానికో వెళ్ళిపోతానని చెప్పేసి నిన్ను నీవు అనుకుని భ్రమపడుతున్నావు. కానీ ఏ మార్గం ఉందని, అనేక మార్గాలు ఉన్నాయని ఎవరు చెప్పలేదు. నేను మార్గం అని ఏ ధర్మంలో ఏ వ్యక్తి కూడా చెప్పలేదు. జాగ్రత్తగా గమనించండి. నేను స్వర్గానికి వెళ్ళడానికి దారి అన్న వ్యక్తి ఒక్కర్లేరు. అనేక గ్రంథాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి. ఆ మత గ్రంథాలు అనేకులు దైవాలు పుట్టుకొచ్చారు. కానీ మరి వాళ్ళల్లో ఎవరైనా నేను దేవుణ్ణి, నా ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తారు అని ఎవరైనా చెప్పారా? వాళ్ళు అలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పిన వాళ్ళే. కానీ వాళ్ళు నివసించినప్పుడు వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా వారి గ్రంథాలు రాశారా? వాళ్ళు నివసించినప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా వారి చరిత్ర రాశారా? లేదు. వాళ్ళు చెప్పిన మాట రాశారా? లేదు. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు తీసుకుని దాన్ని నవలగా రాశారు, కథలుగా రాసినటువంటి వాళ్ళు ఎవరు కూడా నేను దేవుణ్ణి అన్నవాళ్ళు ఎవరూ లేరు. అందులోనూ నేను మోక్షాన్ని మార్గం తీసుకెళ్తాను అన్నవాళ్ళు కూడా లేరు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు చెప్పాడు, నేను మార్గాన్ని అన్నాడు, నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాను అన్నాడు, నా ద్వారా పాప క్షమాపణ ఉందన్నాడు,
నా ద్వారా పునర్జన్మ ఉందన్నాడు. ఒకడు నీటి ద్వారా, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే వాడు పరలోక రాజ్యం వెళ్తాడన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కూడా మరలా తిరిగి బ్రతుకుతాడని అన్నాడు. పరలోకానికి వెళ్ళే నిచ్చెన నేనే అన్నాడు. నా ద్వారా తప్ప ఇంకొకడు ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళలేనన్నాడు. నేనే ద్వారం అన్నాడు. ఇలాంటి మాటలు, అనేకమైన మాటలు ఉన్నాయి. నేనే అద్వితీయ దేవుడిని అన్నాడు. నేనే దైవ కుమారుని అన్నాడు. నా ద్వారానే సమస్తం కలిగిని అన్నాడు. ఇన్ని మాటలు చెప్పినటువంటి ఈ దేవునిని నువ్వు ఏదో ఒక ఎలా ఉంటుందంటే ఒక చిత్తు పేపర్ లాగా ఈ గ్రంథంలో మాటలను కానీ నీవు చిత్తు పేపర్ లాగా నువ్వు తీసి పక్కన పెడితే నీ జీవితం కూడా ఒక రోజున చిత్తు పేపర్ లాగా అయిపోద్ది. జాగ్రత్తగా గమనించుకో. ఈ గ్రంథంలో ఉన్న మాటలను నీవు ఎలా అవగాహన లేకుండా అవలీలలుగా వీటిని నువ్వు పక్కన పెట్టావనుకోండి, ఒక రోజున నీవు నరకంలో అగ్ని గుండంలో ఒక మూలన పడి యుగ యుగాలు కాలిపోతూ నీవు ఆ రోజున భూమి మీద నాకు అనేక మంది మరి యేసు ప్రభు బోధకులు, భక్తులు మరి నాకు మాటలు చెబుతుంటే నేను పెడచెవిన పెట్టాను, ఈ రోజు నేను అగ్నిలో పడి ఏడుస్తున్నానని ఆ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకుని ఏడవక ముందే ఈ రోజున ఈ గ్రంథంలో ఏముందో అనేది ఒక్కసారి నువ్వు చదివి నీ జీవితాన్ని మార్చుకో. బైబిల్ గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఒక గ్రంథంలో ఇప్పుడు ఆ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి గ్రంథాల గురించి నేను చెప్దాం అనుకున్నాను, కానీ ఈరోజు దేవుడు ఈ రకంగా నడిపించాడు. ప్రియమైన సహోదరుడా, నీవు మాత్రం నీ జీవితాన్ని బి కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని గమనించుకో, నడుచుకో. ఎవరు నీకేం బలవంతం చేయరు, ఎవరు నేనేమి ఇచ్చేయరు. యేసు ప్రభు చెప్పాడు, ఒకడు పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే ఆడికి దారి నేనే అన్నాడు. నా ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది అన్నాడు. నా ద్వారా ఒక మనిషి నరకం నుంచి తప్పించబడతాడు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. అనేకుల కొరకు విమోచన క్రయధనంగా చిందించబడిన రక్తము యేసు ప్రభు వారు. నీకు నాకు వెల ఇచ్చి, నిన్ను నన్ను వెల ఇచ్చి కొనడానికి చిందించిన రక్తం అది. ఆ రక్తం ఎవడికి కావాలయ్యా? ఈ రక్తం బోళ్ళ రక్తం అనేవాడు. ఇవాళ నువ్వు బోళ్ళ రక్తం అని వదిలేయచ్చు. ఆ రక్తాన్ని నేను పట్టుకున్నా. ఆ రక్తం నన్ను శుద్ధి చేసింది. ఒకవేళ నీ దృష్టికి నేను ఎర్రుండి కావచ్చు, నీ దృష్టికి బైబిల్ గ్రంథం ఎర్రిది కావచ్చు. ఇవాళ నువ్వు తెలుగు వెళ్ళవని అనుకుంటున్నావు, ఇవాళ ఇంజనీర్ చదివాను, ఈ రోజుల్లో కూడా దేవుడు ఏంటి అనుకుంటున్నావు. కానీ ఈరోజు నీకున్న మూఢ నమ్మకం నీకు పోవట్లేదు. ఈరోజు నువ్వు నమ్మేటువంటి మూఢ నమ్మకాన్ని నువ్వు పోవట్లా. ఈరోజు నువ్వు ఉన్న మూఢాచారం నువ్వు వదిలిపెడతలేదు. ఇది మూఢ నమ్మకం కాదు, మూఢ నమ్మకాలను వదిలిపెట్టుకోమన్న గ్రంథం ఇది. హల్లెలూయా. ఇది మూఢ నమ్మకాలని వదిలిపెట్టేమన్న గ్రంథం. ఈ గ్రంథం ద్వారా, ఈ రక్తం ద్వారా క్రయధన విమోచన గ్రంథం ఇది. ఈ రక్తం ద్వారా మానవుడు చేసినటువంటి ప్రతి పాపం, పితరుల శాపం, పితరుల పాపం, నీ శాపం, స్వయంకృత అపరాధ పాపాలు అన్నిటిని కూడా దేవుడు క్షమించి నిన్ను ఫ్రీడమ్ కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను చేసి పరలోక రాజ్యానికి వారసుడిగా దేవుడు నిన్ను చెయ్యాలని ఇష్టపడుతున్నాడు. దానికి నీవు సిద్ధపడుట కొరకు ఈ జీవ గ్రంథాన్ని ఒక్కసారి చదువు. ఈ గ్రంథం నీకు నచ్చితే నీ గ్రంథాన్ని ఫాలో అవ్వు. నీకు నచ్చకపోతే ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా వెళ్ళు. కానీ ఈ గ్రంథం చదవక ముందు నీ కన్ను ముయ్యకూడదు సుమా. ఈ గ్రంథం చదవక ముందు నీ కన్ను ముయ్యబడకూడదు. అది మూసిన రోజున ఇక నువ్వు నిత్య నిష్ఠ దరిద్రుడుగా మారిపోతావు. ఈ గ్రంథం చదవకుండా నువ్వెన్ని కంప్యూటర్ సైన్స్ చదివినా, ఎన్ని లా చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని కాలేజీలకు వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, యూకే వెళ్ళి చదివినా, ఎక్కడికి వెళ్ళి చదివినా, నీ ఇంట్లో, నీ ఊర్లో, నీ గ్రామంలో ఉండేటువంటి, నీకు అందుబాటులో ఉండేటువంటి ఈ జీవ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథం చదవకుండా కానీ నువ్వు ఈ లోకంలోంచి కన్ను మూస్తే, నువ్వు ఈ లోకంలో ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా, ఎంత ధనాన్ని సంపాదించుకున్నా, ఎంత పేరు, ఖ్యాతి, కీర్తి సంపాదించుకున్నా, ఏమీ లేని నిత్యము అవమానపరచబడి నిత్య నిష్ట దరిద్ర స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళక ముందే ఒక్కసారి, ఇదిగో రిక్వెస్ట్గా చెప్తున్నా, ఒక్కసారి ఈ గ్రంథాన్ని చదువు. నీ జీవితం ఇందులో ఉంది. నీ కాల జ్ఞానం ఈ గ్రంథంలో ఉంది. కాల జ్ఞానం పక్కన పెడితే
ఈ గ్రంథం నీ చరిత్ర చెప్తుంది, నీ భవిష్యత్ చరిత్ర చెప్తుంది. ఈ గ్రంథాన్ని ఒకసారి చదువు. నీ జీవితాన్ని ఈ గ్రంథం మార్చి పరలోక రాజ్యానికి వారసుడిగా చేస్తుంది. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.